ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి మళ్ళీ మీ అమ్మ మీతో నన్ను ఉద్యోగం మానేయమని చెప్పి పంపించారా ఏంటి? నీ విషయంలో ఒకరు చెప్తే నేను నిర్ణయాలు తీసుకొని రామా. నువ్వేంటో నాకు తెలుసు, నీకేం కావాలో కూడా నాకు తెలుసు. నిన్ను ఇబ్బంది పెట్టే పని నేను ఏది చేయను. నీకోసం భోజనం తీసుకొచ్చాను. భోజనమా? హే, కంగారు పడకు. పాయిజన్ కలపడానికి ఇప్పుడు నీ పిఏ ఏం లేడులే. ఆ, అయినా నాకు ఇప్పుడు అంత టైం కూడా లేదు సార్. మీరు ఆ క్యారేజ్ ఒకటి పెట్టేసి వెళ్ళండి, నేను తర్వాత తింటాను. నీ టైమే నాకు అక్కర్లేదు. నీ మైండ్ హ్యాండ్తో నువ్వు పని చేసుకుంటూ ఉండు. నీ నోరు నాకు అప్పగిస్తే నేను తినిపిస్తా. ఏంటి అలా చూస్తున్నావు? ఓ, నీకు అన్నం తినిపించే సాకుతో నేనేం నీ అందం తిననులే. హ్మ్, మొదలు పెట్టేశారా? నా పక్కకు వస్తే మీకు వేరే ఆలోచనే రాదా? రామా, ఇది రొమాన్స్ అని ఎవరన్నారు? పనిలో పడిన నా భార్య ఆకలి నిద్ర మర్చిపోతుంటే భర్తగా నా బాధ్యత నేను గుర్తుపెట్టుకోవాలి కదా, అందుకే వచ్చాను. ఆ గుడిలో సీసీ కెమెరాలు పెట్టిన దగ్గర నుంచి నువ్వన్నీ మర్చిపోయావు రామా, అందుకే వచ్చాను. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చూసుకుంటా. సార్, నాకు ఆకలిగా లేదు సార్, నేను తర్వాత తింటా. ముద్దు అంటే వద్దనాలి గాని ముద్ద అంటే మాత్రం వద్దనకూడదు. ఒప్పుకోను. పట్టు. రామా, హ్మ్, నీకు ఇలా తినిపిస్తుంటే నాకు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది సార్? చిన్న పిల్ల హోంవర్క్ చేసుకుంటూ ఉంటే నేను మీ నాన్నలాగా నీకు గోరు ముద్దలు తినిపిస్తున్నట్టు ఉంది. ఆడపిల్లకి పెళ్ళై అత్తారింటికి వచ్చాక అమ్మా నాన్నల స్థానాన్ని అత్తామామలు తీసుకోవాలి అంటారు. కానీ నాకు మా ఆయనే అన్నీ తీసుకున్నారు. నా తల్లి, తండ్రి, గురువు, దైవం, నాకన్నీ మీరే సార్. అయ్యో సార్, ఈ నీళ్లు తాగండి. నీకు తినిపిస్తుంటే నాకు పొలమారింది రామా. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళెవరో బాగా తలుచుకున్నట్టున్నారు. చాలా బిజీగా ఉన్నానంటూ నా భార్య నన్ను తోలుచుకుంటున్నట్టుంది.